హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్టల్ క్రికెట్. క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2025 హీట్ మరింత పెరిగింది. కోహ్లీ పతిరణ మధ్య హీటెడ్ మూమెంట్. గ్రౌండ్లో ఏం జరిగిందో తెలుసా? మరోవైపు మహీ ఫ్యాన్స్ కంగారు పడేలా ఒక షాకింగ్ నిర్ణయం. ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ ఎందుకు? ఇది మ్యాచ్ వ్యూహమేనా లేక ఇంకేదైనా ఉందా? సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ పోర్లో ఎవరు పైచేయి సాధిస్తారు? పాప్ మరియు షమి, హెడ్ మరియు స్టార్క్, క్లాసన్ మరియు కుల్దీప్ వంటి కీలక ఆటగాళ్ల మధ్య క్లాస్ బ్యాటిల్స్ ఏ రేంజ్లో ఉంటాయో, మరి పిచ్ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? టాస్ గెలిస్తే ఏ జట్టు ఏ వ్యూహంతో ముందుకు వెళ్ళాలి? ఈ మ్యాచ్లోని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మహేంద్ర సింగ్ ధోని, ఈ పేరు వింటేనే అభిమానులు సంబరపడిపోతారు. మైదానంలో అడుగుపెట్టగానే స్టేడియం మొత్తం ధోని ధోని అంటూ మారుమోగిపోతుంది. 43 ఏళ్ల వయసులోని ధోని బ్యాటింగ్ హిట్టింగ్లో ఏమాత్రం తక్కువ చేయలేదు. ఇంకా సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. కానీ ఐపీఎల్ 2025లో చెపక్ వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్లో ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ రావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తీవ్రంగా తప్పుబట్టారు. అసలు ధోని 9వ స్థానంలో ఎందుకు బ్యాటింగ్కి వచ్చాడు? ఇది సిఎస్కే ఓటమికి కారణమా? చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు పాప్ డూప్లిసిస్, విరాట్ కోహ్లీ ఆకట్టుకునే ఆరంభం ఇచ్చారు. ఇక రజత్ పటిదార్ మెరుపు హాఫ్ సెంచరీతో ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 భారీ పరుగులు చేసింది. ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్యం పెద్దదే అయినా సిఎస్కే బ్యాటింగ్ లైనప్ చూసిన వారు హోరాహోరీ ఫైట్ ఉంటుందని భావించారు. కానీ మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే సిఎస్కే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఫెయిల్ అవడంతో పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ నుంచి ఏ ఒక్కరు కాస్త నిలదొక్కునేలా ఆడలేదు. ఈ పరిస్థితిలో ధోని ముందుగా బ్యాటింగ్ వచ్చి ఉంటే మ్యాచ్ మలుపు తిరిగి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ధోని సాధారణంగా 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్ వచ్చే ఆటగాడు. కానీ ఈ మ్యాచ్లో అతను 9వ స్థానంలో బ్యాటింగ్ రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. రవిచంద్రన్ అశ్విన్ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన ధోని 16 బంతుల్లో 3 4లు 2 సిక్సర్లతో 30 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. చివరిలో ధోని అద్భుతమైన షాట్లు ఆడినా అప్పటికే మ్యాచ్ సిఎస్కే చేతి నుంచి దూరం అయిపోయింది. ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ చేయడాన్ని నేను ఒప్పుకోలేను, ఇది జట్టు కూడా మంచిది కాదని ఇర్ఫాన్ పఠాన్ ఒక ట్వీట్ ద్వారా అభిప్రాయపడ్డాడు. క్రికెట్ విశ్లేషకులు కూడా ధోని ముందుగా బ్యాటింగ్ వచ్చి ఉంటే రన్ సైజ్ కాస్త సులభమయ్యేదని అంటున్నారు. ఐపీఎల్లో ధోనికి ఉన్న అనుభవం అపారమైనది. అతను ముందుగా బ్యాటింగ్ వచ్చి ఉంటే బౌలర్లపై ఒత్తిడి పెరిగి ఉండేది. దీంతో సిఎస్కే గెలిచే అవకాశం ఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొన్ని కారణాల వల్లనే ధోని 9వ స్థానంలో వచ్చి ఉంటాడని మేనేజ్మెంట్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఫలితంగా సిఎస్కే 50 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. మ్యాచ్ హైలైట్స్ ఈ విధంగా ఉన్నాయి. మొదట ఆర్సీబీ బ్యాటింగ్ చేసి 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ తరఫున రజత్ పటిదార్ 34 బంతుల్లో 51 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్లో సిఎస్కే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ధోని 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఫ్యాన్స్ రియాక్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే ధోని ముందుగా వచ్చి ఉంటే గేమ్ వేరేలా ఉండేదని భావించారు. అలాగే 9వ స్థానంలో ధోనిని పంపడం వల్ల టోటల్ ఫ్లాప్ స్ట్రాటజీ ఫాలో అయిందని చెప్పారు. అలాగే మిడిల్ ఆర్డర్లో ఫెయిల్ కావడం వల్లనే మేనేజ్మెంట్ ఈ డెసిషన్ తీసుకుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అంటేనే హై వోల్టేజ్ డ్రామా. స్టేడియం మొత్తం గోలలతో హోరెత్తిపోతుంటే గ్రౌండ్లో ఆటగాళ్లు నువ్వా నేనా అన్నట్లు తలబడతారు. అయితే ఈసారి మ్యాచ్లో అందరికంటే ఎక్కువ హాట్ టాపిక్ అయింది విరాట్ కోహ్లీ పతిరణ మధ్య జరిగిన ఫైర్ వర్క్స్. చపాక్లో జరిగిన మ్యాచ్లో పతిరణ వేసిన బౌన్సర్ నేరుగా కోహ్లీ హెల్మెట్కి తాకడంతో కోహ్లీ గట్టిగా రియాక్ట్ అయ్యాడు. అతని రెస్పాన్స్ ఇప్పుడు క్రికెట్ అభిమానుల మధ్య హీటెడ్ డిస్కషన్కు కారణమైంది. ఈ ఘటన 11 ఓవర్లో జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ స్పెషలిస్ట్ బౌలర్ మతీష్ పతిరణ బౌలింగ్ రాగానే మొదటి బంతిని బౌన్సర్గా విసిరాడు. అయితే ఈ బంతి నేరుగా విరాట్ కోహ్లీ హెల్మెట్కి తాకడంతో స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయింది. షాట్కి ట్రై చేసిన కోహ్లీ బంతి మిస్ కావడంతో అది హెల్మెట్ని బలంగా తాకింది. కోహ్లీ ఒక్కసారిగా షాక్ అయినా వెంటనే నార్మల్ అయ్యాడు. కానీ రెండో బంతిని కూడా పతిరణ అదే స్పీడ్తో బౌన్సర్ వేయడంతో కోహ్లీ అసహనంతో అతని వైపు కోపంగా చూస్తూ ఏదో అన్నాడు. ఈసారి కోహ్లీ తన అగ్రెసివ్ బ్యాటింగ్ చూపించాడు. రెండో బంతిని ఓవర్ పైన లెగ్ మీదుగా సిక్సర్గా మలిచి తన రొటీన్ మోడ్లోకి వచ్చేశాడు. మూడో బంతిని కూడా బౌండరీకి తరలించాడు. వరుసగా మూడో బంతిని హిట్ చేయడానికి ట్రై చేసిన కోహ్లీ బంతి ఎడ్జ్ తీసుకుని సింగిల్ తీసుకోవాల్సి వచ్చింది. అదే ఫ్రస్ట్రేషన్తో కోహ్లీ గట్టిగా అరిచాడు. చివరికి ఓవర్లో ఒక 6 2 4లతో కలిపి మొత్తం 16 పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్లో ఓపెనర్గా దిగిన కోహ్లీ ఆరంభంలో చాలా స్లోగా ఆడాడు. 12 బంతులకు 5 పరుగులు చేసిన అతను 11వ బంతికి 4 కొట్టి
దాని తర్వాత తన బ్యాటింగ్ గేమ్ని మార్చేశాడు. 10 రన్ల బౌన్సర్ తగిలిన తర్వాత కోహ్లీ మరింత అగ్రెసివ్గా మారాడు. అయితే అదే మూమెంటం కొనసాగించలేక నూర్ అహ్మద్ బౌలింగ్లో బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తం 30 బంతుల్లో 31 పరుగులు చేసి అవుట్ అయిన కోహ్లీ రెండోసారి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2025లో భాగంగా మార్చి 30న విశాఖపట్నం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్ జట్లు తలబడుతున్నాయి. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. వరుస విజయాల లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగితే తమ చివరి ఓటమిని మర్చిపోయి పుంజుకోవాలని సన్ రైజర్స్ ఆలోచిస్తుంది. ఈ హై వోల్టేజ్ పోర్లో అత్యంత ఆసక్తికరమైన కీలక ఆటగాళ్లపై ఓ లుక్ వేద్దాం. పాప్ డూప్లిసెస్ మరియు మహమ్మద్ సమీ ఇద్దరూ తమ జట్లకు ఓపెనింగ్ సారథులు. డూప్లిసెస్ బ్యాటింగ్తో వీరవిహారం చేస్తే షమీ పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో దిట్ట. 2019 నుంచి షమీ 42 వికెట్లు తీసి పవర్ ప్లే స్పెషలిస్ట్గా మారాడు. ఐపీఎల్లో ఈ ఇద్దరు 10 సార్లు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. షమీ చేతికి 2 సార్లు పాప అవుట్ కాగా డూప్లిసెస్ 61 బంతుల్లో 106 పరుగులు బాదాడు. స్ట్రైక్ రేటు 173.77గా ఉంది. ఈసారి పాపు మెరుపు బ్యాటింగ్ చేస్తాడా లేక షమీ తన యార్కర్లతో కట్టడి చేస్తాడో చూడాలి. అలాగే పవర్ ప్లేలో మరో ఆసక్తికరమైన పోర్ స్టార్క్ అండ్ హెడ్ మధ్య జరగనుంది. ఐపీఎల్ 2024 క్వాలిఫైర్ 1లో స్టార్క్ తన ఫస్ట్ బంతికే హెడ్ను డక్అవుట్ చేసి పంపించాడు. అయితే ఈ సీజన్లో పవర్ ప్లేలో హెడ్ స్ట్రైక్ రేట్ 199.20 అంటే స్టార్క్కు కఠిన పరీక్షే. స్టార్క్ తన యార్కర్లతో ట్రావిస్ హెడ్ను అదుపులో పెడతాడా లేక హెడ్ మళ్ళీ తన పవర్ హిట్టింగ్ను చూపిస్తాడా చూడాలి. మరి క్లాసెన్ సన్ రైజర్స్ బ్యాటింగ్లో ఒక కీలక ప్లేయర్. అతను 8 చేయి స్పిన్నర్లపై 189.65 స్ట్రైక్ రేట్తో విరుచుకుపడతాడు. కుల్దీప్ ఈ సీజన్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు క్లాసెన్ను అవుట్ చేయలేకపోయాడు. క్లాసెన్ తన బలమైన షాట్లతో కుల్దీప్ను చిత్తు చేస్తాడా లేక కుల్దీప్ తన టర్నింగ్ బంతులతో క్లాసెన్ని కట్టడి చేస్తాడో చూడాలి. మరి ఇదిలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో మ్యాచ్ 10 విశాఖపట్నం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. మార్చి 30న మధ్యాహ్నం 3:30 ప్రారంభమై ఈ మ్యాచ్లో ఢిల్లీ వరుస విజయాలపై కన్నేస్తే హైదరాబాద్ తిరిగి గెలుపుబాట పట్టాలని ఉవ్విళ్ళూరుతుంది. తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత గెలుపుతో తమ సీజన్ ప్రారంభించింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 65 పరుగులకే 5 వికెట్లు కుప్పకూలిన డీసీ చివరి ఓవర్లో విజయం సాధించి తమ ఫైటింగ్ స్పిరిట్ను రుజువు చేసింది. ఈ గెలుపు జట్టుకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేలా ఉంది. ఢిల్లీ క్యాపిటల్ జట్టులో బలాలు మరియు బలహీనతలు ఏంటో ఒకసారి చూద్దాం. టాప్ ఆర్డర్లో జేక్ ఫ్రేజర్ మెక్గర్క్, పాప్ డూప్లిసెస్, కేఎల్ రాహుల్ వంటి అనుభవజ్ఞులు ఉండడంతో బ్యాటింగ్ మరింత బలపడింది. గత సీజన్లో కాస్త తడబడిన డీసీ ఈసారి స్థిరమైన టాప్ ఆర్డర్ని ఏర్పాటు చేసుకుంది. కెప్టెన్సీ అనుభవం లేని అక్షర్ పటేల్ నాయకత్వ బాధ్యతలు చేపట్టడం కొంత ఆశ్చర్యం కలిగించవచ్చు. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ తిరస్కరించడం, పాప్ డూప్లిసెస్ వైస్ కెప్టెన్గా ఉండడంతో వ్యూహాత్మక నిర్ణయాల్లో అస్పష్టత ఉండొచ్చు. అలాగే ఎస్ఆర్హెచ్ తన తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై దుమ్మురేపిన రెండో మ్యాచ్లో లక్నో చేతిలో ఓటమి పాలైంది. మొదటి మ్యాచ్లో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించే దిశగా వెళ్లిన ఎస్ఆర్హెచ్ రెండో మ్యాచ్లో తమ బ్యాటింగ్లో విఫలమైంది. ఎస్ఆర్హెచ్ బలాలు మరియు బలహీనతలు ఏంటో ఒకసారి చూద్దాం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రీ క్లాసెన్ లాంటి హార్డ్ హిట్టర్స్ జట్లో ఉండడంతో ఎస్ఆర్హెచ్ ఏ లక్ష్యాన్నైనా ఛేదించే దమ్ము ఉంది. ఇషాన్ కిషన్ జట్లో చేరడం, నితీష్ రెడ్డి అద్భుతమైన మిడ్ లెవెల్ బ్యాట్స్మెన్గా రాణించడం ఎస్ఆర్హెచ్కి ప్లస్ పాయింట్స్. 2024 సీజన్లో పవర్ ప్లేలో 120 పరుగులు చేసిన ఎస్ఆర్హెచ్ ఎప్పుడైనా భారీ స్కోర్లు చేసే సామర్థ్యం కలిగిన జట్టు. డకౌట్లో బ్యాకప్ ఆటగాళ్ల అనుభవం తక్కువ. కమింది మెండిస్, విఎం ముల్డర్, ఏషియన్ మలింగా, అదర్వట్ టైడే ఐపీఎల్ స్థాయిలో ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. కీలకమైన మ్యాచ్ల్లో అనుభవజ్ఞులైన రిజర్వ్ ఆటగాళ్లు లేకపోవడం ఎస్ఆర్హెచ్కి పెద్ద సమస్యగా మారచ్చు. విశాఖపట్నంలో పిచ్ రిపోర్ట్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. బౌలర్లకు తక్కువగా సహాయపడుతుంది. అంటే 220 పైగా స్కోర్ సులభంగా సాధించవచ్చు. ఇక్కడ గత 15 ఐపీఎల్ మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు 8 సార్లు గెలిచింది. చేజింగ్ చేసిన జట్టు 7 సార్లు గెలిచింది. విశాఖపట్నంలో వాతావరణ పరిస్థితి చాలా హాట్ అండ్ క్లియర్గా ఉంటుంది. ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎటువంటి వర్షం ఉండే అవకాశం లేదు. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇప్పటివరకు 24 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు 14 విజయాలు సాధించగా ఢిల్లీ క్యాపిటల్స్ 10 విజయాలు సాధించింది. ఎస్ఆర్హెచ్ ఢిల్లీపై పైచేయి సాధించినప్పటికీ 2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎస్ఆర్హెచ్ను ఓడించింది. ఫ్రెండ్స్, ఫైనల్గా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ డీసీ బౌలింగ్ని ఎదుర్కోగలదా? డీసీ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఎస్ఆర్హెచ్ను డామినేట్ చేస్తుందా? మీ అభిప్రాయాలని కామెంట్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.